టెట్ స్పెషల్ క్లాస్కు తిరిగి స్వాగతం. ఈ క్లాస్లో తెలంగాణ కవులు, రచయితలు, అలాగే పాఠ్యపుస్తకాలలో ఉన్న ఇతర కవుల గురించి కూడా మనం తెలుసుకుందాం. మనతో సీనియర్ ఫ్యాకల్టీ పద్మ గారు మనతో ఉన్నారు. మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, టెట్కు సంబంధించి తెలంగాణ కవులు, రచయితలు, అలాగే పాఠ్యపుస్తకాలలో కవులు అని చెప్పేసి ఉంది మేడం. అసలు 10వ తరగతి పాఠ్యాంశ స్థాయిలో ప్రాచీన కవులను గురించి వివరిస్తారా? అలాగే ప్రశ్నల పరంగా ఎలా రావచ్చు అంటారు? ఓకే అండి. మనకి టెట్ అంటే పరిమితి మనం టెట్ వరకు కనుక తీసుకున్నప్పుడు తెలుగు సాహిత్యంలో మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ కవులు, రచయితలు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి కవులు నూతన పాఠ్యపుస్తకాలలో ఎక్కువగా ఉండడం జరిగింది. అట్లాగా 2015లో ముద్రితమైనటువంటి నూతన పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి కవులు, రచయితల గురించి కూడా మనం ఈరోజు ప్రధానంగా చర్చిద్దాము. ఖచ్చితంగా ఈ ప్రాచీన కవులు తర్వాత ఆధునిక కవులు ఇద్దరి గురించి కూడా అభ్యర్థులు అంటే టెట్ ఇంకో 2-3 రోజుల్లో రాయబోతున్నటువంటి టెట్ అభ్యర్థులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ప్రాచీన కవుల గురించి ముందుగా చర్చిద్దాం. ఓకే అండి. ఇప్పుడు ఈ ప్రాచీన కవుల్లో కనుక చూస్తే ప్రాచీన కవుల్లో ప్రధానంగా మనం పాల్కుర్కి సోమనాథుడు, పాల్కుర్కి సోమన అంటాం. ఈ పాల్కుర్కి సోమన గారి నుంచి మొదలు పెడదాం. ఈ పాల్కుర్కి సోమన గారు ఏంటంటే వీరశైవ కవి. ఇంకా ప్రధానంగా మనం పాల్కుర్కి సోమన గురించి చెప్పుకోవాలి అనంటే దేశీ సాహిత్యంలో రచనలు చేసినటువంటి మొట్టమొదటి కవిగా చెప్పవచ్చు. అంతేకాకుండా స్వతంత్రంగా ఒక తెలుగు స్వతంత్ర పురాణాన్ని తెలుగులో పరిచయం చేసినటువంటి కవి కూడా మనకి పాల్కుర్కి సోమన గారు వస్తారు. అయితే పాల్కుర్కి సోమన అంటే దేశీ సంప్రదాయంలో రచనలు చేసినటువంటి మొట్టమొదటి కవిగా చెప్పుకోబడుతున్నటువంటి పాల్కుర్కి సోమన గురించి ఈ 10వ తరగతి వరకు అంటే ఇప్పుడు టెట్ రాయబోయేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఖచ్చితంగా గతంలో కూడా క్వశ్చన్స్ దీని నుంచి వచ్చినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా పాల్కుర్కి సోమన రాసినటువంటి కావ్యం ఏది అని అడిగినటువంటి సందర్భాలు, ప్రధానంగా పురాణం ఏంటి అని అడిగినటువంటి సందర్భాలు, అదేవిధంగా అది ఏ ప్రక్రియలో ఉంది అని ఈ టైప్ లో అడగడం జరిగింది. అయితే సరే, ఇక్కడ అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పాల్కుర్కి సోమన ప్రధానంగా ఆయన ఏంటి అంటే దేశీ పురాణంలో దేశీ సంప్రదాయంలో రచనలు చేసినటువంటి మొట్టమొదటి కవి. అదొక బిట్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. దేశీ సంప్రదాయంలో రచనలు చేసినటువంటి మొట్టమొదటి కవి అదొకటి. ఆ తర్వాత తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసినటువంటి తొలి కవి. ఆ విషయం కూడా ప్రధానంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. తర్వాత బసవేశ్వరుని చరిత్రను అంటే చారిత్రక పురుషుడు బసవేశ్వరుడు. ఈ బసవేశ్వరుడు ఏంటంటే బిజ్జలుడు అనేటువంటి రాజు దగ్గర దండనాయకుడుగా పనిచేస్తూ ఉంటాడు. ఆ బసవేశ్వరుడు యొక్క చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించినటువంటి గొప్ప శైవ కవిగా మనం పాల్కుర్కి సోమన గారి గురించి చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ బసవేశ్వరుని చరిత్రని అంటే ఇక్కడ పురాణంగా మలచినది ఎవరి చరిత్ర అని అడగడానికి కూడా ఇక్కడ ఆస్కారం ఉంటుంది, అంటే క్వశ్చన్ పేపర్లో టెట్ పేపర్లో గనక. అయితే ఇక్కడ మామూలుగా పాల్కుర్కి సోమనాథుడి గురించి చెప్పుకోవాలి అంటే అసలు నిజంగా చాలా విశాలంగా ఎన్నైనా విషయాలు చెప్పుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి గొప్ప కవి. అయితే ఇక్కడ మనకేంటంటే పరిమితి టెట్ వరకు మాత్రమే అభ్యర్థులు ఎంత అవసరమో వాళ్ళకి అంతవరకే నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా వాళ్ళకి 2 రోజుల్లోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి సమీపంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఒక విధంగా రీకాల్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి విషయాలు సరిపోతాయి. తర్వాత ప్రధానంగా ఇక్కడ రచనలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి బసవ పురాణము, తర్వాత ఈయన మొట్టమొదటి రచన ఏమిటి అని కూడా అడగొచ్చు, అంటే పాల్కుర్కి సోమన గారిది అనుభవసారం. తర్వాత వృషాధిప శతకం ఈయన రచనలు కనుక చూస్తే మనం మొత్తం అనుభవసారము, వృషాధిప శతకము, బసవ పురాణము, చతుర్వేద సారము, పండితారాధ్య చరిత్రము, చెన్నమల్లు సీసాలు, ఇలా అనేకమైనటువంటి రచనలు ఆయన చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈయన ఏంటంటే ఒక తెలుగు కవి మాత్రమే కాదు, తెలుగు మరియు సంస్కృతము, కన్నడ 3 భాషల్లో చక్కగా రచనలు చేయగలిగినటువంటి దిట్ట అన్నమాట. కాబట్టి కన్నడ రచనలు కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవడంలో నష్టమేం లేదు. సద్గురు రగడ, తర్వాత చెన్నబసవ రగడ, తర్వాత బసవలింగ నామావళి అంటూ ఇలా కన్నడ రచనలు ఉంటాయి. తర్వాత వచ్చేసి సంస్కృత రచనలు కూడా. సంస్కృత రచనల్లో సోమనాథ భాష్యం అని, తర్వాత రుద్ర భాష్యం అని, తర్వాత ఇంకా సంస్కృత బసవోదాహరణము అని చెప్పేసి కూడా సంస్కృత రచనలు కూడా పాల్కుర్కి గారు చేయడం జరిగింది. ఇంకా ఒక మెయిన్ బిట్ ఏంటంటే మణిప్రవాళ శైలి. మణిప్రవాళ శైలి అంటే
సంస్కృత పదాలు అలాగే ఆంధ్ర పదాలు అంటే ఇక్కడ తెలుగు పదాలు, ఆ సంస్కృత మరియు ఆంధ్ర రెండు పదాలని ఉపయోగిస్తూ చేసినటువంటి రచనని మణిప్రవాళ శైలి అంటాం. అట్లా తెలుగులో మణిప్రవాళ శైలిని వాడినటువంటి తొలి కవిగా కూడా మనం పాల్కురికి సోమన గురించి చెప్పుకోవచ్చు. ఈ మనకు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి కవి, అలాగే ప్రాచీనమైనటువంటి మన తెలంగాణ కవిగా కూడా మనం వీరి గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి కవి ప్రాచీన కవి నన్నయ్య. అయితే నన్నయ్య గురించి కూడా ప్రధానంగా పాఠ్యపుస్తకాలలో ఉన్నది. నెక్స్ట్ నన్నయ్య గారు సరే ఆదికవిగా గుర్తించబడినారు కాబట్టి ఆ ఆదికవి గారి గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యంగా నన్నయ్య చూస్తే 11వ శతాబ్దపు కవి, రాజమహేంద్రవరం రాజధానిగా పరిపాలన చేసినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి ఆయన. అయితే బిరుదులు ఆయనకు వచ్చేసి ఆదికవి, వాగను శాసనుడు అనేటువంటి బిరుదులు కూడా నన్నయ్యకు ఉన్నాయి. ఆ తర్వాత నన్నయ్య సంస్కృతంలో వ్రాసినటువంటి తెలుగు వ్యాకరణం, అంటే ఆయన రాసినటువంటి వ్యాకరణము తెలుగు వ్యాకరణం కానీ సంస్కృతంలో రాయడం జరిగింది. దాని పేరు ఆంధ్ర శబ్ద చింతామణి. ఇక్కడ బిట్ ఎలా అంటే ఆంధ్ర శబ్ద చింతామణి ఎవరు రాశారని రావచ్చు, లేదు అనంటే తెలుగు వ్యాకరణాన్ని సంస్కృతంలో రాసిన వారెవరు ఈ క్రింది వారిలో అని చెప్పేసి కూడా బిట్ అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ నన్నయ్య అనగానే ప్రతి వాళ్లకు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి కూడా అంటే తెలుగు ఇప్పుడు టెట్ అనేది మామూలుగా ఆప్షనల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ తెలుగు ఒక పార్ట్గా ఉంది కాబట్టి తెలుగు అభ్యర్థులు కాకపోయినా అందరూ చదవడం జరుగుతోంది కాబట్టి ఆ తెలుగు అభ్యర్థులు కాకపోయినా కానీ అంటే మామూలుగా పాఠ్యపుస్తకాల్లో చిన్ననాటి నుంచి కూడా హై లెవెల్ వరకు నన్నయ్య పరిచయం అవుతూనే ఉంటారు ఏదో ఒక స్థాయిలో. అట్లా నన్నయ్య మహాభారతం తెనిగించాడని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం, అంటే తెలుగులో రాయటం అన్నమాట. మన ఈ వ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రెగడ అంటాం. ఈ ముగ్గురు కవిత్రయం అని చెప్పేసి అంటాం ముగ్గురిని. ఈ ముగ్గురు కూడా ఆ మహాభారతాన్ని తెలుగులో రాయటము జరుగుతుంది. అందులో మనకి ప్రధానంగా ఉన్నటువంటి కవి పాఠ్యపుస్తకాలలో నన్నయ్య. ఆ నన్నయ్య మహాభారత అవతారిక ప్రథమ పురుషలో రాశాడనమాట. ఆ మహాభారత అవతారికని ఏ పురుషలో రాశాడు అని కూడా ఇక్కడ మనం బిట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రథమ పురుషలో మళ్ళీ పురుషలు వచ్చేసరికి మనకి ఉత్తమ పురుష, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఇట్లా 3 పురుషలు ఉంటాయి. ఉత్తమ పురుష అంటే నేను అని మొదలవటం, మధ్యమ పురుష అంటే మీరు, నీవు అని మొదలవడం, ప్రథమ పురుష అంటే వారు అట్లా అని మొదలవడం. అంటే ఈ స్థాయిలో రచన అంతా కూడా కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఇది మామూలుగా నన్నయ్య గారి గురించి. తర్వాత ఈ నన్నయ్య తర్వాత మనం చెప్పుకోదగినటువంటి ముఖ్యమైనటువంటి కవి పొన్నికంటి తెలగన. అయితే వీరికంటే ముందు కూడా మనకి అంటే సరే కొంతమంది కవులని ప్రస్తావించి ఆ తర్వాత పొన్నిగంటి తెలంగాణ గురించి చెప్దాము. ఎందుకంటే ముఖ్యంగా బమ్మెర పోతన అంటే ముందు శతాబ్దానికి సంబంధించినటువంటి కవిగా 14వ శతాబ్దానికి చెందినటువంటి బమ్మెర పోతన, ఆ తర్వాత శ్రీనాథుడు, ఇవి తర్వాత మనం పొన్నిగంటి తెలంగాణ 1520కి అట్లా వస్తారు కాబట్టి చర్చిద్దాం. అయితే ఇక్కడ బమ్మెర పోతన ఏంటి అంటే ప్రధానంగా మన తెలంగాణ వాసి, తెలంగాణ బమ్మెర పాలకుర్తి దగ్గర ఉన్నటువంటి బమ్మెర గ్రామానికి చెందినటువంటి వ్యక్తి అన్నమాట, కవి అన్నమాట. పోతన ఏంటంటే మధుర భక్తి కవిత్వం ఒక విధంగా ఆయనది. ఫస్ట్ ఆయన రచనలు ఇక్కడ ఇంపార్టెంట్ అభ్యర్థులకి వీరభద్ర విజయము, భోగిని దండకము, తర్వాత భాగవతము. అయితే ఈ అన్ని రచనల్లో కూడా వారికి పేరు బాగా తీసుకొచ్చింది ఏంటి అంటే భాగవతం. చాలా చాలా అయితే ఇక్కడ వీరభద్ర విజయము తర్వాత భోగిని దండకం కూడా అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాలి తప్పదు. అయితే బిరుదు ఏంటి అనంటే సహజ పండితుడు. పోతన గారికి ఉన్నటువంటి బిరుదు సహజ పండితుడు. ఇప్పుడు ఈ పాలకుర్తి దగ్గర ఉన్న బమ్మేరలో కూడా ఎప్పుడైనా అక్కడికి వెళ్లే పరిస్థితి ఉంటే చక్కగా మనం చూడొచ్చు. ఇప్పటికీ వారు ఉపయోగించినటువంటి అంటే బమ్మెర పోతన ఏంటంటే ప్రధానంగా రాజుని తిరస్కరించినటువంటి గొప్ప కవిగా చెప్పుకోవచ్చు. సాధారణంగా కవులు ఏం చేస్తారంటే ఎవరో ఒక రాజు యొక్క ఆశ్రయం పొంది వారి ఆస్థానంలో ఉండడము, వారికి వారి రచనల్ని అంకితం చేయటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ పోతన అలా కాదు. ఒక సర్వజ్ఞ సింగ భూపాలుడు అని చెప్పేసి ఆ రాజుని తను తిరస్కరించినటువంటి గొప్ప కవి, అంటే రాజునే తిరస్కరించిన కవి. అంటే యాక్చువల్ గా సర్వజ్ఞ సింగ భూపాలుడు తర్వాత భోగిని అని వారి చరిత్రను భోగిని దండకంగా రాయడం జరుగుతుంది పోతన. కానీ ఆ తర్వాత తను మళ్ళీ భగవంతునికి మాత్రమే నేను నా రచనల్ని అంకితం ఇస్తానని చెప్పేసి తర్వాత ఈ రచనని అంటే భాగవతాన్ని శ్రీరామచంద్రునికి అంకితం ఇవ్వడము, అద్భుతంగా దానిని మంచి కావ్యంగా మలచడము చేసినటువంటి మన గొప్ప కవిగా పోతనని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం శ్రీనాథుడు వచ్చేసి శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి రెడ్డి రాజుల కాలంలో చాలా గొప్పగా విలసిల్లినటువంటి గొప్ప కవి. ఆస్థాన విద్యాధికారిగా ఆయన పనిచేయడం జరిగిందనమాట అక్కడ. అంటే పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నారు.
విజయనగర ప్రౌఢరాయల ఆస్థానంలో ఈయన గౌడ డిండిమ భట్టు అని చెప్పేసి వారిని ఓడించి ఆ గౌడ డిండిమ భట్టుని కంచుడక్క వగలగొట్టించినటువంటి ఘనత శ్రీనాథుడిది. ఇక్కడ ప్రౌఢదేవరాయలు యొక్క ఆస్థానంలో ఈ శ్రీనాథుడు ముత్యాలశాల, ఆ ముత్యాలశాలలో కనకాభిషేకం పొందుతాడు. ఏది గౌడ డిండిమ భట్టుని ఓడించి. తర్వాత ఈయనకున్నటువంటి శ్రీనాథుడికున్నటువంటి బిరుదు కూడా అడిగే అవకాశం ఉంటుంది, కవి సార్వభౌముడు. అంటే ప్రధానంగా ఇక్కడ అభ్యర్థులు ఏంటంటే తెలంగాణ కవులు రచయితలకు ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తూ మనకున్నటువంటి ప్రాచీన కవులు అలాగే కొంతమంది వేరే ముఖ్యమైనటువంటి ఆధునిక కవుల గురించి కూడా తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కడ కూడా ఒక బిట్ కూడా మిస్ కాకుండా ఉండడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా శ్రీనాథుడి రచనలు కనుక మనం చూస్తే ప్రాచీన కవుల్లోనే చాలా రచనలు చేయడం జరిగింది. అందులో ఫస్ట్ ఈయన చేసినటువంటి మరుత్తరాట్ చరిత్ర, చిన్నారి పొన్నారి కూకటి చిరుత కూకటి నాడు అని చెప్పేసి ఆయన చిన్నారి పొన్నారి వయసులోనే మరుత్తరాట్ చరిత్ర రాయటం జరిగింది. అది మామిడి సింగన అని చెప్పేసి వారి సోదరుడు వేమనకు అంకితం ఇవ్వడము. ఇట్లా పలు గ్రంథాలు ఉన్నాయి ఆయన. పండితారాధ్య చరిత్ర, ఆ పండితారాధ్య చరిత్రను మళ్ళీ మామిడి ప్రగడయ్యకి అంకితం ఇవ్వడము. శృంగార నైషధం అనేటువంటి గ్రంథాన్ని మామిడి సింగనకి ఇవ్వడము. హరవిలాసము అవచి తిప్పయ్య శెట్టి గారికి ఇవ్వడము. భీమఖండం బెండపూడి అన్నమాత్యుడికి ఇవ్వడము. అంటే అంకితం ఇవ్వడం, అంటే రకరకాల కావ్యాలను రాసినటువంటి శ్రీనాథుడు ఆ కావ్యాలను అన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కరిగా ఇట్లా అంకితం ఇచ్చుకుంటూ వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ ప్రధానంగా అభ్యర్థులు ఏంటి అంటే శ్రీనాథుడి రచనలు గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, తర్వాత పండితారాధ్య చరిత్ర, కాశీఖండము, భీమఖండాన్నే మళ్ళీ భీమేశ్వర పురాణం అని కూడా ఇస్తుంటాడు, అక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. తర్వాత హరవిలాసము, శివరాత్రి మహాత్మ్యము, ఇట్లాంటి రచనలన్నీ కూడా వారి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వారి బిరుదు కవి సార్వభౌముడు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీరు ఎవరి ఆస్థానంలో పనిచేసేవారు అంటే విద్యాధికారిగా ఉన్నారు అని చెప్పేసి అది కూడా పెదకోమటి వేమారెడ్డి, అంటే రెడ్డి రాజుల కాలంలో వీరు చాలా వైభోగాన్ని అనుభవించినటువంటి కవిగా గుర్తుంచుకోవాలి. తర్వాత మనకు ప్రాచీన కవుల్లో కొరవి గోపరాజు కూడా ప్రధానంగా, అంటే పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి కవుల్లో కనుక మనం చూస్తే కొరవి గోపరాజు. ఈ కొరవి గోపరాజు ఏంటంటే సింహాసన ద్వాత్రింశిక అని చెప్పేసి ఒక గ్రంథాన్ని రాయటం జరుగుతుంది. ఇందులో 32 సాలబంచికలు ఇక్కడ భోజరాజు అనే ఆయన రాజు విక్రమార్కుడి యొక్క సింహాసనాన్ని అధిష్ఠించడానికి సమాయత్తమవుతున్న సందర్భంలో 32 సాలబంచికలు చెప్పినటువంటి కథల్ని కొరవి గోపరాజు గారు చాలా చక్కగా కథలు అందరికీ అర్థమయ్యేటువంటి సరళమైనటువంటి భాషలో అందించడం జరిగింది. చాలా గొప్ప కవిగా మనం కొరవి గోపరాజును కూడా ఈ 15వ శతాబ్దానికి చెందినటువంటి కవిగా గుర్తించాలి. తర్వాత మనం పొన్నిగంటి తెలగన అంటే నిజంగా అచ్చ తెలుగు కావ్యమైనటువంటి పొన్నిగంటి తెలగన కావ్యాన్ని కనుక చూస్తే ఇక్కడ మెయిన్ గా ఎన్నో ఎగ్జామ్స్ లో మనకు చాలా రిపీటెడ్ గా అడిగినటువంటి బిట్ యయాతి చరిత్ర తొలి అచ్చ తెలుగు కావ్యం. అంటే అందరూ తెలుగులో రాశారు కదండి, మళ్ళీ ఇక్కడ అచ్చ తెలుగు కావ్యం ఏంటి అని అంటే మొత్తం తెలుగు పదాలే, మొత్తం తెలుగులో ఉన్నటువంటి పదాలను మాత్రమే ఉపయోగిస్తూ ఆయన రాయటం జరిగింది పొన్నిగంటి తెలగన. తర్వాత ఈయన రాసినటువంటి ఆ కావ్యాన్ని కూడా అమీన్ ఖాన్ అనేటువంటి ఒక మహమ్మదీయుడికి అంకితం ఇవ్వడం జరిగింది. అమీన్ ఖాన్ ఎవరు అనంటే ఇబ్రహీం కుతుబ్ షాకి సామంతరాజు. ఇబ్రహీం కుతుబ్ షా గారు అని అంటే మళ్ళీ మన కుతుబ్ షాహీల వంశానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఇబ్రహీం కుతుబ్ షా ఏంటంటే కుతుబ్ షాహీల టైంలో ఉన్నటువంటి ఒక రాజు. ఆయన చాలా మత సామరస్యానికి నిజంగా ఆ రోజుల్లోనే బీజాలు పడ్డాయి తెలంగాణలో అనడానికి వీళ్ళు చక్కటి ఉదాహరణలు అనమాట. ఎందుకంటే ఇబ్రహీం కుతుబ్ షా గారు నిజంగా ఆ రాజు ఎంతమంది తెలుగు కవులను అంటే తెలుగు సాహిత్య పోషణ ప్రధానంగా చేసినటువంటి రాజుగా చెప్పుకోవచ్చు. అయితే ఆయన యొక్క సేనాని ఎవరు అంటే అమీన్ ఖాన్. ఆ అమీన్ ఖాన్ కి పొన్నిగంటి తెలగన గారు వారు రాసినటువంటి యయాతి చరిత్రను అంకితం ఇవ్వడం జరిగిందనమాట. ఆ విధంగా పొన్నిగంటి తెలగన మనకు ప్రధానంగా కనిపించేటువంటి ఒక ప్రాచీన కవిగా చెప్పుకోవచ్చు. పాఠ్యపుస్తకాలలో దీన్ని ఎక్కువ సార్లు రిపీటెడ్ గా ఇతనికి సంబంధించినటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి 10వ తరగతిలో గోలకొండ పట్టణం అని ఉంటుంది. ఆ గోలకొండ పట్టణంలో కూడా మనకు ఈ ఇబ్రహీం కుతుబ్ షాహీ అంటే గోల్కొండ ఎవరు ఏంటి అని అక్కడ ఉన్నటువంటి విషయాలు అభ్యర్థులు చదివి ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మనకు ఒక పేరాగ్రాఫ్ మొత్తం వీళ్ళ గురించే ఇవ్వడం, అంటే ఇబ్రహీం కుతుబ్ షా ఎట్లాగా ప్రోత్సహించాడు తెలుగు కవులని అని చెప్పేసి, తెలంగాణ కవులని ప్రధానంగా. అక్కడ మనకి పొన్నిగంటి తెలంగాణ ప్రస్తావన ఉంది. ఈ పొన్నిగంటి
ఇట్లాంటి తెలంగాణ అంటే లెసన్లలో ఎక్కడైతే మధ్యలో కూడా కవులు మనకి తారసపడుతున్నారో ఆ కవులను కూడా చదువుకోవాలి. సాధారణంగా అభ్యర్థులు ఏం చేస్తారంటే కవులు కావ్యాలు అనగానే కవి పరిచయాలు అవి మాత్రమే అట్లా పైపైన చదువుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంకా తెలుగు అనేసరికి తెలుగే కదా అనేటువంటి ధోరణితో కూడా ఉంటారు. కాకపోతే ఆ ధోరణితో కాకుండా ఎక్కువగా మార్కులు స్కోర్ చేసేయడానికి అవకాశం ఉన్నటువంటిగా భావించాల్సి ఉంటుంది అభ్యర్థులు. అట్లాగా ఇక్కడ మనకి ఇబ్రహీం కుతుబ్ షాకు సంబంధించినటువంటి ఆ గోల్కొండ పాఠంలో వారికి సంబంధించి కవులు ఆయన ఎట్లా సాహిత్య పోషణ చేశారు అని చెప్పేసి ఉండడం జరిగింది. అక్కడ అద్దంకి గంగాధర కవి అని చెప్పేసి తపతి సంవరణోపాఖ్యానం అనే కవి కూడా మనకు అది రాసినటువంటి కవిగా పరిచయం అవుతారు ఆ పేరాగ్రాఫ్ లో. కాబట్టి అది కూడా మనము గుర్తించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ పొన్నిగంటి తెలంగాణ ప్రస్తావన కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ మరిగంటి సింగనాచార్యుడు అని చెప్పేసి ఇంకో కవి కూడా అక్కడే అంటే ఆ పాఠంలో మనకి మధ్యలో కవులు వచ్చేస్తారనమాట. కాబట్టి ఆ కవులను గురించి కూడా తెలుసుకోవాలి. ఇక్కడ మరిగంటి సింగనాచార్యుడి రచన కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నిరోష్ట రామాయణము, నిరోష్ట్య రామాయణము అంటాం. అంటే ఓష్ట్యము అంటే పెదవి. ఇక్కడ ఏంటంటే ఆయన పెదవులు తాకకుండా, రెండు పెదవులు సాధారణంగా మనం మాట్లాడుతున్నప్పుడు రెండు పెదవులు కలుస్తూ ఉంటాయి ఏదో ఒక సందర్భంలో పదాలు పలుకుతూ ఉన్నటువంటి. అయితే ఇక్కడ నిరోష్ట్య రామాయణము అంటే ఈయన రాసినటువంటి మొత్తం దశరథ రాజనందన ఇప్పుడు నేను పలికాను అంటే దశరథ రాజనందన అంటే పెదవు అంటుకోవట్ల అట్లాగా ఆ నిరోష్ట్య రామాయణం రాయడం జరుగుతుంది మరిగంటి సింగనాచార్యుడు. కాబట్టి ఇట్లాంటి కవులు కూడా మనకి ఎక్కడైనా ఉంటే అభ్యర్థులు వెతుక్కొని మరి చదువుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మనకి చేమకూర వెంకట కవి ప్రధానంగా ప్రాచీన కవుల్లో కనుక చూస్తే. తర్వాత అభినవ భోజరాజు, ఇక్కడ చేమకూర వెంకట కవి ఏంటంటే అభినవ భోజరాజు అనేటువంటి రాజు ఆ స్థానంలో ఉండేవారు. ఈయన అభినవ భోజరాజు బిరుదండి. ఇక్కడ ఈ అభినవ భోజరాజు అనే బిరుదు పొందినటువంటి చేమకూర వెంకట కవి రఘునాథరాయల ఆస్థానంలో ఉండేది. వాళ్ళెవరు అంటే నాయకరాజులు, రఘునాథ నాయకుడు అని. ఈ నాయకరాజులు దాదాపు 17వ శతాబ్దానికి చెందినటువంటి వాళ్ళనమాట. అయితే ఇక్కడ చేమకూర వెంకట కవి దాదాపు 9వ తరగతిలో మనకి తారసపడతారు. ఇక్కడ సారంగధర చరిత్ర ఒకటి, తర్వాత విజయ విలాసం, ఈ రెండు కూడా అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈయన రాసినటువంటి రచనల్లో ఒకటి సారంగధర చరిత్ర, రెండోది విజయ విలాసం అన్నమాట. ఈ సారంగధర చరిత్ర ఏంటంటే ఫస్ట్ రాస్తారు చేమకూర వెంకట కవి. రాసిన తర్వాత అది అంకితం ఇవ్వడానికి ఈ కావ్యమే సరిపోదు, రఘునాథ నాయకుడు అంటే ఆయనకు అంత అభిమానం, ఇవ్వడానికి సరిపోదు అని చెప్పేసి మళ్ళీ ఆయన విజయ విలాసం కూడా రాయడం జరుగుతుంది. ఆ విజయ విలాసాన్ని రాసి అది ఎట్లాగా ప్రతి పద్య చమత్కృతి అంటే ప్రతి పద్యం కూడా అందులో అత్యంత చమత్కారంతో రాసినటువంటి రచన అన్నమాట. ఏది ఈ మన చేమకూర వెంకట కవి రాసిన విజయ విలాసం. ఆ పురమేలు మేలు బలియంచు ప్రజల్ జయవెట్టుచుండ ఇట్లా సాగుతూ ఉంటాయి ఆయన పద్యాలు, అద్భుతంగా ఉంటాయి. అవన్నీ కూడా అభ్యర్థులు చదువుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ బిరుదులు వీరికి సంబంధించినటువంటి రచనలు ప్రధానంగా అభినవ భోజరాజు, తర్వాత రచనలు ఈ రెండు, తర్వాత విజయ విలాసం ఎవరికేనంటే రాజు రఘునాథరాయల వారికే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒకటి రెండు గోన బుద్ధారెడ్డి, అవునండి, వీళ్ళ గురించి ఏదైనా వచ్చే అవకాశం ఉందంటారు? అవునండి, ఇక్కడ గోన బుద్ధారెడ్డి ముఖ్యంగా ఏంటనంటే రామాయణము ప్రధానంగా రాసినటువంటి వాళ్ళుగా మనం వాల్మీకిని చెప్తాం. సంస్కృతంలో రాశారు ఆయన. ఆ తర్వాత ఈ వాల్మీకి రాసినటువంటి సంస్కృత రామాయణాన్ని మళ్ళీ తెలుగులోకి మార్చినటువంటి కవులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ మనకి రంగనాథ రామాయణము, తర్వాత భాస్కర్ రామాయణము ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ప్రధానంగా మొదటగా రాసినటువంటి కవిగా మీరన్న గోన బుద్ధారెడ్డి గారిని చెప్పవచ్చు. ఈ గోన బుద్ధారెడ్డి గారు ఏంటంటే రంగనాథ రామాయణము అనేటువంటి పేరుతో రామాయణాన్ని తెలుగులోకి రాయటం జరిగింది. ఇది పూర్తిగా ద్విపద. గోన బుద్ధారెడ్డి కూడా మనకు పాఠ్యాంశాల్లో ఉన్నారు కవి. కాబట్టి ఇక్కడ ఈ వారి గురించి కూడా అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ రంగనాథ రామాయణము ఏంటంటే రంగనాథుడు వారి తండ్రి అన్నమాట గోన బుద్ధారెడ్డికి. కాబట్టి ఆ తండ్రి పేరు మీద రంగనాథ రామాయణము రాయడం జరుగుతుంది. గోన బుద్ధారెడ్డి కూడా చాలా చక్కగా అంటే అందరికీ అర్థమయ్యే విధంగా, పాడుకునే విధంగా, లయాత్మకంగా ఉండేటువంటి ఒక ద్విపదలో రామాయణాన్ని మొత్తం రాయడం జరిగిందండి. తర్వాత ఆధునిక కవులు కూడా చూద్దాము. ఆధునిక కవుల్లో ప్రధానంగా ఏంటంటే మనకి పాఠ్యపుస్తకాల్లో ఉన్న కవుల్లో ప్రధానంగా చూస్తే కనుక ఆధునిక కవుల్లో వానమామలై వరదాచార్యులు అంటే ప్రధానంగా చాలా మంది కవులు వస్తున్నారు మనకి. ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే 80 నుంచి 80 వరకు దాదాపు కవులు అయితే ఈజీగా, ఇంకెక్కువ ఆశ్చర్యం లేదు కానీ తక్కువ లేరు. అంటే పుస్తకాల్లో అంతమంది కవులు ఉన్నారు.
రచయితలు అంటే కవులు రచయితలు కలుపుకొని మొత్తం. కాబట్టి అందరి గురించి అభ్యర్థులు అంటే ఈ టెట్ ఎగ్జామ్ పర్పస్లో కనుక ఆలోచించినప్పుడు అందరి గురించి గుర్తుపెట్టుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ ప్రధానంగా వారి రచనలు ఏంటి, తర్వాత వాళ్ళ రచన శైలి కనుక శైలి ఇప్పుడు పోతన అంటే మధుర భక్తి అని, నన్నయ్య అంటే ఉభయ వాక్ ప్రౌఢి అని చెప్పేసి, ప్రసన్న కథా కలితార్థయుక్తి అని ఇట్లాంటి రచనలు ఉన్నాయి. కాబట్టి ఇట్లా రచన శైలి అన్నమాట ఇవి. సో ఆ రచన శైలి అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత రచనలు అంటే కవులు రచయితలకు సంబంధించినటువంటి రచనలు, తర్వాత వారి శైలి, ప్రధానంగా వారు కావ్యాలు రాసినటువంటి ఎవరికి అంకితం ఇచ్చారు అనేది కూడా ఒక్కొక్క సందర్భంలో గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ప్రాచీన వాళ్ళని పక్కకు పెడితే ఇప్పుడు ఆధునిక అన్నాం కాబట్టి ప్రధానంగా వానమామలై వరదాచార్యుల గురించి చూద్దాం. ఇక్కడ వానమామలై వరదాచార్యులు గారు 20వ శతాబ్దపు కవిగా మనం చెప్పుకోవాలి. 1912 ఆ టైం 84 వరకు ఉంటుంది ఆయన పీరియడ్. తర్వాత ఈ వానమామలై వరదాచార్యులు గారు ప్రధానమైనటువంటి ఆధునిక కవిగా గుర్తించవచ్చు. ప్రధానంగా ఏంటంటే తెలంగాణ వాసి, మన తెలంగాణ కవి కాబట్టి ఇంకా ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈయన ఏంటంటే వరంగల్ జిల్లా మడికొండ జన్మస్థలం అన్నమాట. కాకపోతే ఈయన స్థిర నివాసము ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు గ్రామంలో చేయడం జరిగింది. అంటే అక్కడే ఎక్కువ రోజులు నివాసం ఉండడం జరిగింది అనమాట. ఎవరు? వానమామలై వరదాచార్యులు గారు. తర్వాత ఈయనని అసలు వానమామలై వరదాచార్యులకి ఆ పేరు కంటే అభినవ పోతన అనేది బాగా ఫేమస్ అయినటువంటిది బిరుదు అది. అభినవ పోతన, తర్వాత అభినవ కాళిదాసు, మధుర కవి చక్రవర్తి, ఇవన్నీ ఆయన బిరుదులు. ఈ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అభినవ పోతన, అభినవ కాళిదాసు ఎవరు అని అడిగిన సందర్భాలు ఇదివరకు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ బిరుదులు ప్రధానంగా గుర్తుపెట్టుకొని ఆయన యొక్క రచనలు ఏంటంటే పోతన చరిత్రము, తర్వాత మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజము, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, తర్వాత రైతు బిడ్డ ఏంటంటే బుర్రకథల సంపుటి. అది అనేక బుర్రకథలు కలిపి ఆయన ఒక సంపుటిగా రిలీజ్ చేయడం జరిగింది, అది రైతు బిడ్డ. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా అంటే వానమామలై వరదాచార్యులు గారి సంబంధించినటువంటి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. తర్వాత వచ్చేసి రాయప్రోలు సుబ్బారావు అనగానే మనకి బాగా గుర్తొచ్చేటువంటి పాటలు ఉన్నాయండి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా అని చెప్పేసి ఆ ప్రతి ఒక్కరికి నోటెడ్ అయినటువంటి పాట. తర్వాత శ్రీలు పొంగిన జీవగడ్డ, అది కూడా. కాబట్టి ఇవి కూడా అంటే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ అడిగేటువంటి విధానము ఈ పాటలు అంటే శ్రీలు పొంగిన జీవగడ్డ ఈ క్రింది వారిలో ఎవరి రచన అని కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా ఈ గేయాన్ని రచించిన వారెవరు అని కూడా అడగొచ్చు, రాయప్రోలు సుబ్బారావు గారు. అయితే ఈ రాయప్రోలు గారి రచనల్లో ప్రధానంగా మనకి తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. తెలుగు ధనముతో పాటు అద్భుతంగా దేశభక్తి గీతాలను రాసినటువంటి ఖ్యాతి అన్నమాట ఆయనది. అయితే రాయప్రోలు గారు గుంటూరు వాసి. ఈయన యొక్క రచనలు కనుక చూస్తే మనము ఫస్ట్ రచన ఈయనకు వచ్చింది లలిత అండి. ఈయన రాసింది ఫస్ట్ రచన లలిత. తర్వాత వచ్చేసి తృణకంకణము, కష్టకమల, స్నేహలత, తెనుగుతోట, స్వప్నకుమారి, జడకుచ్చులు, తర్వాత వనమాల, ఇట్లా మిశ్రమంజరి, ఇవన్నీ కూడా ఆయన రచనలే అన్ని. అంటే చాలా రచనలు, అద్భుతమైనటువంటి రచనలు ఆయన చేయడం జరిగింది. అందులో ప్రధానంగా అయితే లలిత మొదటిది. ఇక ఈ రాయప్రోలు గారి విషయంలో ఏంటంటే భావకవిత్వం అంటే లిరికల్ పోయట్రీ అంటాం ఇంగ్లీష్లో. ఈ ఆంగ్లంలో ఉన్నటువంటి లిరికల్ పోయట్రీని తెలుగులో భావకవిత్వంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఏంటంటే భావకవిత్వంలో మనకి రకరకాల వర్ణనలు ఉంటాయి. ప్రకృతి, తర్వాత ప్రణయ కవిత్వం అని, ప్రకృతి కవిత్వం అని, దేశభక్తి కవిత్వం అని, ఇట్లా ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఈయన చేసినటువంటి రచనలు భావకవిత్వానికి సంబంధించి, భావకవిత్వానికి తృణకంకణం అనే రచన ప్రధానంగా అంటే దారి తీసింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. తృణకంకణం అనేటువంటి రచన గుర్తుపెట్టుకోవాలంటే రాయప్రోలు సుబ్బారావు గారి ఈ క్రింది భావకవిత్వానికి పునాదులు వేసిన రచన ఈ క్రింది వాటిలో ఏది అని అడిగినప్పుడు మనం తృణకంకణం అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది అభ్యర్థులు. ఆ తర్వాత ఈయనకున్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణ గ్రంథాలు, ఈయన రాసినటువంటి రమ్యాలోకము, మాధురీ దర్శనం, ఇవి కూడా పాఠ్యపుస్తకాలు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి లక్షణ గ్రంథాలని కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. రమ్యాలోకము, మాధురి దర్శనము అన్నమాట. ఆ తర్వాత వీరికి ఉన్నటువంటి బిరుదులు కోకిల స్వామి, తర్వాత అభినవ కులగురువు, రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదులు అన్నమాట. అభినవ కులగురువు, తర్వాత కోకిల స్వామి, ఇవి కూడా ప్రధానంగా అంటే కోకిల స్వామి ఎవరు అని అడిగినప్పుడు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత అమలిన శృంగార తత్వాన్ని, అమలిన అంటే మలినము లేనటువంటి శృంగార తత్వాన్ని వారి కవిత్వంలో చూపెట్టడము, ఆ విధంగా రచనలు చేయటము జరిగింది.
కాబట్టి రాయప్రోలు గారి గురించి మనం బిట్టు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటిది అనమాట. తర్వాత ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ శ్రీనాథ్ ఆచార్య సి నారాయణ రెడ్డి, సినారే అంటాం. సో ఈ సినారే గారి గురించి చూస్తే మనకి బాగా అంటే ఇప్పుడు మాత్రం నిజంగా సినారేకు సంబంధించి బిట్టు లేకపోతే ఎలా ఉండదేమో, ఉండకపోతే ఎలా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే లేటెస్ట్ గా అంటే గత నెలలో వారు అమరులైనటువంటి విషయం అభ్యర్థులు గమనించాలి. కాబట్టి ఇక్కడ సినారే గురించి ప్రధానంగా తెలంగాణ కవి, అందులోనూ కరీంనగర్ వాసి ఆయన. కాబట్టి ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్టేషన్ కి మనకి అవకాశం ఉన్నటువంటి, స్కోప్ ఉన్నటువంటి విషయం ఇది. ఇక్కడ వారి యొక్క ప్రధానంగా వారి బిరుదులు గుర్తుపెట్టుకోండి. పద్మభూషణ్ వారికి 1992 అంటే 1992లో రావటం జరిగింది. తర్వాత జ్ఞానపీఠ అవార్డు 1988లో వచ్చింది. మరి ఇక్కడ ఇంకో బిట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బిట్టులో బిట్ అంటాం కదా, అట్లాగా జ్ఞానపీఠ అవార్డు మరి దేనికి వచ్చింది, ఏ కావ్యానికి వచ్చింది అని అడిగినప్పుడు విశ్వంబర అనేటువంటి కావ్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వంబర అనే కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగిందనమాట. తర్వాత వీరి రచనలు ప్రధానంగా ఇంకా వేరే కూడా చాలా రాయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే చాలా రచనలు, ఈయన ఎన్ని వందల రచనలు చేశారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆధునికాంధ్ర కవిత్వము, ప్రయోగాలు, సిద్ధాంతాలు అనేటువంటి ఒక ప్రామాణికమైనటువంటి ఒక పరిశోధన గ్రంథం రాయడం జరిగిందనమాట. ఈ అద్భుతమైనటువంటి ప్రామాణికమైనటువంటి పరిశోధన గ్రంథం, ఇంకా అంతే, అందులో వేరే పదం కూడా అవసరం లేదు, చక్కగా రాయడం జరిగింది. తర్వాత వీరు రాసినటువంటి ఇక్కడ మెయిన్ గా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ ఏంటి అని అంటే, వీరు రాసినటువంటి మొట్టమొదటి రచన ఏది, నవ్వని పువ్వు. అది బాగా ఇంపార్టెంట్, నవ్వని పువ్వు. అంటే ఇది మళ్ళీ ఏ ప్రక్రియ అని కూడా అడగొచ్చు. ఇక్కడ అభ్యర్థుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రకరకాలుగా అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఉదాహరణకు పాల్కురికి సోమన్ గారు బసవ పురాణం రాశారన్నాం, ఆ బసవ పురాణం ఏ ప్రక్రియ అని అడిగినప్పుడు ద్విపద అట్లాంటివి అనమాట. అంటే ప్రక్రియ అంటే ఏ విధానంలో కొనసాగింది అని. ప్రక్రియలు చాలా ఉంటాయి, ప్రాచీన ప్రక్రియలు ఉంటాయి, ఆధునిక ప్రక్రియలు ఉన్నాయి. ఇప్పుడు ప్రాచీన ప్రక్రియల్లో అయితే పురాణాలు, ఇతిహాసాలు, తర్వాత ఉదాహరణములు, యక్షగానాలు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాం ప్రక్రియల్లో. తర్వాత ఆధునికానికి వస్తే నవలలు, కథలు, తర్వాత కథానికలు, గల్ఫికలు, పీఠికలు, వార్తావ్యాఖ్యలు, సంపాదకీయాలు ఇలా చెప్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ప్రక్రియలు అనమాట. మళ్ళీ ప్రక్రియ అనగానే, ఎందుకంటే కొంతమంది తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉండని వారు ఉంటారు, కొంచెం మరుగున పడేసిన వాళ్ళు ఉంటారు తెలుగుని, కాబట్టి ఆ వేలో కూడా ప్రక్రియ అని అడిగినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని గుర్తించాలి. ఇక్కడ ప్రధానంగా గేయ నాటికలు, అందులోనూ అది ఏంటంటే ఫస్ట్ రాసినటువంటి నాటిక నవ్వని పువ్వు, తర్వాత అజంతా సుందరి, ఇది కూడా గేయ నాటికే. ఈ రెండు రచనలతో పాటుగా ఇంకా ఈయన చాలా రచనలు చేయడం జరిగింది. అందులో చూస్తే ప్రధానంగా ఈయన పేరుగా తెచ్చినవి గేయ కావ్యాలు నాగార్జున సాగరం ఒకటి, తర్వాత కర్పూర వసంతరాయలు, తర్వాత జాతి రత్నము, తర్వాత ఋతుచక్రం ఈ మధ్య జరిగినటువంటి PhD ఎంట్రన్స్ కాకతీయ అట్లాంటి వాటిలో కూడా ఋతుచక్రం ఎవరి రచన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఈ మధ్య జరిగింది PhD ఎగ్జామ్, అట్లా కూడా మనం ఎంత ఇంపార్టెంటో సినారే గారు గుర్తుపెట్టుకోవాలి. ఋతుచక్రంతో పాటు విశ్వనాథ నాయకుడు, ఇవన్నీ కూడా గేయ కావ్యాలు అనమాట, వారు రాసినటువంటివి. తర్వాత ఖండ కావ్యాలు కూడా ఈయన రాయడం జరిగింది. జలపాతము, తర్వాత దివ్యల మువ్వలు అని చెప్పేసి ఆయన రాయడం జరిగింది అనమాట, ఖండ కావ్యాలు అవి. తర్వాత కవితా సంపుటాలు, అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సినారే గురించి మాత్రం ప్రధానంగా ప్రక్రియలు కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి ఇట్లా చెప్తున్నాను నేను. ఇక్కడ కవితా సంపుటాల్లో ప్రధానంగా ఏంటంటే అక్షరాల గవాక్షాలు, తర్వాత మధ్యతరగతి మందహాసం, మంటలు మానవుడు, మార్పు నా తీర్పు, తర్వాత ఇంటి పేరు చైతన్యం, ఇట్లాంటి అనేకమైనటువంటి రచనలను వారు రాయటం జరిగింది. తర్వాత ఒక సమగ్రమైనటువంటి వచన కావ్యం కూడా వారు రాసిరు. ఇందాకే అనుకున్నాం జ్ఞానపీఠ అవార్డు తెచ్చిపెట్టినటువంటిది, దానికి అది పేరేంటంటే విశ్వంభర. ఆ విశ్వంభర 1988లో జ్ఞానపీఠ రావడం జరిగింది. అది రాసినందుకు అది ఏ టైపు కావ్యము అని అన్నప్పుడు సమగ్రమైనటువంటి వచన కావ్యం అది. ఆ తర్వాత ఒక విశిష్టమైనటువంటి ఒక గొప్ప కావ్యాన్ని కూడా ఆయన రాయడం జరిగింది, ప్రపంచ పదులు. అందులో ఆయన అంతఃప్రాసను యూజ్ చేశారు. అంటే సాధారణంగా మనకి అంత్యప్రాసలు ఉంటాయి, అది మామూలుగా ప్రాస అంటే ఒక పద్యంలో రెండో అక్షరాన్ని ప్రాస అంటారు. అయితే ఇక్కడ అంత్యప్రాస అన్నప్పుడు చివర ఉన్నటువంటి అక్షరాలన్నీ ఒకే విధంగా ఉండడం. ఉదాహరణకి అదిగో మేడ, మేడ పక్కన గోడ, గోడ పక్కన పేడ, ఇట్లాగా అనమాట. సపోజ్ అట్లా డా 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 అని రావడం, అట్లాగా ఉన్నటువంటి దాన్ని అంత్యప్రాసలు అంటాం. అయితే ఈయన అంత్యప్రాస కాకుండా ప్రపంచ పదులు అనేటువంటి కావ్యంలో అంతఃప్రాసను ఉపయోగించడం జరిగింది. అంతఃప్రాసలు అని అంటే ఈయన రాసినటువంటి దాంట్లో పై రెండు వాక్యాలు ఒక రకంగా, తర్వాత మధ్యలో ఉన్నటువంటిది
అన్ని రిపీటెడ్గా అందులో ఉన్నటువంటి అన్ని 3వ లైన్లు ఒకే విధంగా ఉండడం, పైన 2 కింద 2 ఒకలాగా, మధ్యలది ఒకలాగా ఉంటుంది అనమాట. మధ్యలది కామన్గా రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ అంతఃప్రాస అనేది ప్రపంచ పదులు కావ్యంలో ఆయన పరిచయం చేయడం జరుగుతుంది. తర్వాత ఇదంతా కూడా సినారే గురించి. తర్వాత ఈయన మొదటి కావ్యం, మొదటిది అంటే గేయ నాటిక, అది యాక్చువల్గా నవ్వని పువ్వు ఎంత ఇంపార్టెంటో వీరి ఆఖరి రచన కూడా అంత ఇంపార్టెంట్, మరణంతో నారణం. తర్వాత ప్రధానంగా ఈయనకు సంబంధించి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ రాసింది నవ్వని పువ్వు, చివర రాసింది మరణంతో నారణం. తర్వాత ఈయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దేనికి వచ్చింది? విశ్వంబర, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా. తర్వాత పద్మభూషణ్, అంటే కొన్నిసార్లు ఏం చేస్తాడంటే అవార్డులలో కూడా బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఈ క్రింది వారిలో కేంద్ర సాహిత్య అకాడమీ రానిదెవరు, లేకపోతే వచ్చిన వాళ్ళు ఎవరు, ఇట్లా కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సరే, ఇక్కడ జ్ఞానపీఠ అవార్డు వచ్చిన వాళ్ళు ఎవరు, రాని వాళ్ళు అనేటువంటి సందర్భం కూడా ఉంటుంది. కాబట్టి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. తర్వాత పద్మభూషణ్ కూడా 1992లో వచ్చింది. ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, రిపీటెడ్గా చెప్పడం ఏంటి అంటే ఇక్కడే మీకు ఫిక్స్ కావాలి. ఇంకో 2 రోజుల్లోనే ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి ఇది ఒక రిపీటెడ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ అసలు ఇప్పటి వరకు తెలుగే కదా అని అనుకున్న వాళ్ళకి ఒకసారి కదా 2 సార్లు వాళ్ళ చెవుల్లోకి దూసుకొని పోయినట్టుగా ఉంటాయి విషయాలు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ప్రస్తావించేటువంటి కవి ఆధునిక కవి గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారి గురించి కూడా మనకి పుస్తకాల్లో ఉన్నది కాబట్టి వారి గురించి కూడా తెలుసుకోవాలి. ఆయన కూడా చాలా ప్రముఖమైనటువంటి విశిష్టమైనటువంటి ఆధునిక కవి. వీరు గుంటూరు వాసి. తర్వాత గుర్రం జాషువా గారు మాతలకు మాత సకల సంపస్సమేత అంటూ భరతమాత యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి మహానుభావుడు, మహనీయుడు. అయితే గుర్రం జాషువా గారు ఏమంటాడంటే, నేను వీరుడను, ఇంకా నాకు తిరుగులేదు, విశ్వనరుడని నేను, నాకు తిరుగులేదు అని అంటాడనమాట. విశ్వనరుడని నేను, నాకు తిరుగులేదు అని ప్రస్తావించిన కవి అని కూడా అంటే సరే, టెట్ వరకు అంటే కొంచెం అడగే స్కోప్ లేదేమో కానీ ఈ బిట్టు ఇంకా అదర్ ఎగ్జామ్స్ కి తెలుగు ఓరియంటెడ్ గా ఉన్న వాటికి మాత్రం చాలా ఇంపార్టెంట్. సరే, అయితే ఈ గుర్రం జాషువా గారి గురించి ప్రధానంగా టెట్ అభ్యర్థులు మాత్రం రచనలు గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా గబ్బిలము, ఫిరదౌసి, ముంతాజ్ మహలు, స్వప్న కథ, నా కథ, బాపూజీ, నేతాజీ, అన్ని లిస్టులే ఉంటాయి, చాలా ఉంటాయి. కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంటది, కానీ ఇంకా తప్పదు, ఎక్కువ సార్లు రిపీటెడ్ గా చదవడం వల్ల అవి గుర్తుంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రధానంగా గబ్బిలము, ఫిరదౌసి, తర్వాత ముంతాజ్ మహలు, నేతాజీ, తర్వాత బాపూజీ, నా కథ అనేది వీరి స్వీయ చరిత్ర అంటే ఆత్మకథ, తర్వాత స్వప్న కథ, కొత్త లోకము, ఇట్లా అనేక రకాల రచనలు ఆయన చేయడం జరిగింది. ఖండకావ్యాలు అనగానే జాషువా గారి గుర్తొస్తారు. ఖండకావ్యాలకు ప్రసిద్ధిగాంచినటువంటి ఈ క్రింది వారిలో ఆధునిక కవి ఎవరు అన్నా గానీ మనకు జాషువా గారు అవుతారు. తర్వాత వీరి యొక్క బిరుదులు కూడా చాలా బిరుదులు రావడం జరిగిందనమాట జాషువా గారికి. ప్రధానంగా కవి కోకిల, ఆ తర్వాత కవితా విశారద, తర్వాత నవయుగ కవి చక్రవర్తి, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, పద్మభూషణ్, ఇవన్నీ మధుర శ్రీనాథ ఇంకొకటి, ఇవన్నీ ఆయనకు వచ్చినటువంటి బిరుదులు. కవి కోకిల, కవితా విశారద, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, పద్మభూషణ్, ఇవన్నీ. తర్వాత క్రీస్తు చరిత్ర వీరు రాసినటువంటి ఇంకో రచన. ఈ క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. క్రీస్తు చరిత్ర ఇక్కడ చాలా సార్లు రిపీటెడ్ గా కొన్ని ఎగ్జామ్స్ లో కూడా అడిగారు. ఈ క్రింది బాణిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెచ్చిపెట్టిన జాషువా గారి రచన ఏది అన్నప్పుడు క్రీస్తు చరిత్ర. ఈ క్రీస్తు చరిత్ర ఇచ్చేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ చేయడానికి నా క్రీస్తు చరిత్రనో లేకపోతే యేసు క్రీస్తు చరిత్రనో ఇలా ఇస్తూ ఉంటాడు. కాబట్టి అభ్యర్థులు క్రీస్తు చరిత్ర అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇదంతా అంటే గుర్రం జాషువా గారికి సంబంధించినప్పుడు వారి రచనలు, వారి బిరుదులు, తర్వాత వారు రాసినటువంటి ఎక్కువగా దేనికి ఫేమస్ అంటే ఖండకావ్యాలు, తర్వాత విశ్వనరుడని నేను, నాకు తిరుగులేదు అని అన్నటువంటి ఎలుగెత్తి చాటినటువంటి కవి ఎవరు అన్నప్పుడు గుర్రం జాషువా గారు. తర్వాత ఇవన్నీ విషయాలు గుర్రం జాషువా గారికి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఆధునిక కవుల్లో మనం ప్రస్తావిస్తే పాకాల యశోదారెడ్డి గారు చాలా ఫేమస్, ఆమె కూడా రచయిత్రి. అయితే పాకాల యశోదారెడ్డి గారు అంటే ప్రధానంగా తెలంగాణ మాండలికాన్లో ఎక్కువగా రచనలు చేయటము, కథలు రాయటం జరిగిందనమాట. ఈ పాకాల యశోదారెడ్డి గారు మహబూబ్ నగర్ బిజినేపల్లి వాసి. ఆమె ప్రధానంగా రాసినటువంటి కథా సంపుటాలు కనుక చూస్తే మా ఊరి ముచ్చట్లు, తర్వాత ఎచ్చమ్మ కథలు, తర్వాత ధర్మశాల, ఇట్లాంటి అనేక కథా సంపుటాలను ఆవిడ రాయడం జరిగిందనమాట. ఎవరు? పాకాల యశోదారెడ్డి.
ఈ పాకాల యశోదారెడ్డికి సంబంధించి ఇంకొక సిద్ధాంత వ్యాస గ్రంథం కూడా ఉంది. అదేంటి అనంటే తెలుగులో హరివంశాలు. ఇది సిద్ధాంత వ్యాస గ్రంథం పాకాల యశోదారెడ్డికి సంబంధించి. తర్వాత ఈవిడ రాసినటువంటి ఇంకా వేరే రచనలు ఏంటి అంటే పారిజాతాపహరణ పర్యాలోచనం, తర్వాత ఎర్రా ప్రెగడ, తర్వాత కథా చరిత్ర, ఇట్లాంటి అనేకమైనటువంటి పరిశోధన గ్రంథాలను కూడా పాకాల యశోదారెడ్డి గారు రాయటం జరిగింది. తర్వాత మా ఊరి ముచ్చట్లు ఇక్కడ బాగా ఫేమస్ అండి. ఇందులో కూడా ఇది కథా సంపుటి. ఇందులో కూడా ప్రధానమైనటువంటి కథ ఏంటి అంటే గంగిరేగి చెట్టు. ఈ గంగిరేగు చెట్టు కథ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే మనకి పాఠ్యపుస్తకాల వరకే పరిధి కాదు ఇక్కడ. యాక్చువల్గా అయితే టెట్ అలాగే ఉంటుంది, ఎక్కువ శాతం ఉంటుంది. కాకపోతే మనకు ఉన్నటువంటి సిలబస్ కాపీలో తెలంగాణ కవులు రచయితలు అని కూడా మెన్షన్ చేశారు కాబట్టి, తెలంగాణ సాహిత్యం అని మెన్షన్ చేశారు కాబట్టి కొంచెం మనం ఇంకా కొంచెం బయటికి కూడా వెళ్ళి కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అందులో భాగంగా మా ఊరి ముచ్చట్లలో ప్రధానంగా గంగిరేగి చెట్టు చాలా ఫేమస్ అయినటువంటి కథ. ఈ కథ ఎన్నోసార్లు రిపీటెడ్ గా కొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో రావటం జరిగింది. కాబట్టి పాకాల యశోదారెడ్డికి సంబంధించి ఈ విషయాలు అంటే ప్రధానంగా వారి రచనలు, తర్వాత వారి యొక్క సిద్ధాంత వ్యాస గ్రంథమైన తెలుగులో హరివంశాలు, ఈ తెలుగులో హరివంశాలు అనేది ఈ క్రింది వాటిలో ఏది అని అడగొచ్చు. సిద్ధాంత వ్యాస గ్రంథం అదొక ప్రధానమైనటువంటిది. తర్వాత మా ఊరి ముచ్చట్లు ఈ కథా సంపుటి, మళ్ళీ అందులో గంగిరేగి చెట్టు, ఇవన్నీ కూడా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకా చెప్పాలంటే పాకాల యశోదారెడ్డి గురించి కొత్త బాట అనే పాఠం ఉంటుంది 10వ తరగతిలో, ఆమె రాసింది. అయితే అందులో ఏంటంటే మొత్తం తెలంగాణ భాష, అసలు నిజమైన తెలంగాణ భాషను మనం అందులో చూడొచ్చు. ఆ కథలో ఒక అక్క తమ్ముడి మధ్య జరుగుతూ ఉంటుంది సంభాషణ. అందులో మనకి కొన్ని కొత్త కొత్త పదాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ తెలంగాణ పదజాలం అన్నమాట. ఆ పదజాలం కూడా ఇప్పుడు మనకు సిలబస్ లో టెట్ సిలబస్ లో తెలంగాణ పదజాలం అని కూడా ఉంది. కాబట్టి మనము ఆ తెలంగాణ పదజాలాన్ని కూడా తెలుసుకోవడానికైనా ఆ పాఠం చదవాలి. తెలంగాణ పదజాలం ఏంటంటే ఉదాహరణకి ఇక్కడ క్వశ్చన్ తెలంగాణ ఈ గోంగూర ఉందండి, తెలంగాణ మాండలికానికి సంబంధించినటువంటి ఈ క్రింది వాణిలో పదం ఏది అనవచ్చు. గోంగూర, పుంటికూర ఇట్లా అని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు పుంటికూర, సాధారణంగా మనకు గోంగూర అని అలవాటైంది, కానీ మన తెలంగాణ పదం వచ్చేసి పుంటికూర అంటాం, అంటే తెలంగాణ పదజాలం. అట్లాగే కారట్ అంటే ఉత్తరం, తెలంగాణ పదజాలం. ఇట్లాంటి అన్ని అంశాలు కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇట్లాంటి పదాలన్నీ కూడా మనకి పాకాల యశోదారెడ్డి రాసినటువంటి కొత్త బాట పాఠం, ఈ అక్క తమ్ముల సంభాషణ, పల్లెటూరి వర్ణన, తర్వాత ఆ రోజుల్లో అంటే మన తెలంగాణ రైతాంగ పోరాటం జరిగినటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి స్థితిగతులు, అసలు ఒక మిత్తి అనే పదం ఈ రోజుల్లో మనకి మామూలుగా అలవాటైపోయింది. ఎవరైనా డబ్బులు వడ్డీకి ఇస్తే వడ్డీ అని కూడా అంటలేం, నిజం చెప్పాలంటే ఇంట్రెస్ట్ అంటాం. బాగా వాడుక పదం లాగా అయిపోయింది ఇంట్రెస్ట్ అనేది. ఆ ఇంట్రెస్ట్ అనేటువంటి పదాన్ని మిత్తి, ఒకప్పుడు మిత్తి అనేవాళ్ళు, మిత్తికి ఇస్తావా డబ్బులు అని చెప్పేసి అనేవాళ్ళు. ఆ మిత్తి అనేటువంటి పదాన్ని లెసన్లో చూస్తాం మనం. అంటే ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అయినా రావచ్చు, చిన్నగా అనిపించినా కూడా. ఉదాహరణకి గ్రూప్ 2లో వచ్చినటువంటి ఉప్పుడు పిండి మనకి ఎగ్జాంపుల్. బాగా ఉప్పుడు పిండిని ఈ క్రింది వాళ్ళలో దేనిగా వ్యవహరిస్తామన్నప్పుడు ఉప్మానా లేకపోతే ఇంకోటి అని అక్కడ కూడా కన్ఫ్యూజన్ వచ్చింది. అంటే అట్లాగా కాకుండా అన్ని పదాలు తెలంగాణ పదజాలం కూడా సిలబస్ లో ఉంది కాబట్టి ఆ వేలో కూడా మనము పాఠ్యాంశాలని అంటే ప్రధానంగా మాండలికంలో తెలంగాణ మాండలికంలో ఉంటుంది కాబట్టి కొత్త బాట ఖచ్చితంగా అభ్యర్థులు చదువుకుంటే బెస్ట్. తర్వాత మనకి పాకాల యశోదారెడ్డి గారి తర్వాత సంగే లక్ష్మీబాయి గారు చాలా ప్రముఖమైనటువంటి, ఆమె కూడా రచయిత్రి. ఈ సంగే లక్ష్మీబాయి గారి గురించి కూడా మనకి 9వ తరగతిలో ఒక పాఠం వస్తుంది. ఈ సంగే లక్ష్మీబాయి గారు ఏంటంటే స్వాతంత్రోద్యమంలో చాలా వీరోచితంగా పాల్గొన్నటువంటి ఒక త్యాగమై ఆమె. గాంధీ గారు చేసినటువంటి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని మొదట ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి ఒక మొట్టమొదటి తెలంగాణ మహిళగా చరిత్రకెక్కింది ఈమె. కాబట్టి ఇదొక విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొక విషయం, ఇక్కడ మొదటి అంటే స్వాతంత్ర్యోద్యమంలో లేదా ఇక్కడ ఉప్పు సత్యాగ్రహం ప్రధానంగా తీసుకుంటే అందులో పాల్గొన్న ప్రథమ తెలంగాణ మహిళ అన్నం ఎవరు? సంగే లక్ష్మీబాయిని. అయితే ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ ఉన్నటువంటి మహిళలు అంటే మొట్టమొదటి మహిళలు ఎవరు ఉండరు వాళ్ళు కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక పాకాల యశోదారెడ్డి అన్నాం. ఆ పాకాల యశోదారెడ్డి గారు మనకి ఆమె కూడా ఒక విషయంలో మొట్టమొదటి మహిళ అన్నమాట. ఏంటి అంటే అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేసిన ఒక మొట్టమొదటి మహిళ ఆమె. కాబట్టి ఆమె ఆ బిట్ అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లాగే సంగే లక్ష్మీబాయి గారు కూడా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి మొట్టమొదటి తెలంగాణ మహిళగా గుర్తింపు పొందారు. ఆమె స్వాతంత్రోద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నటువంటి వీరవనిత.
తర్వాత తన జీవితం మొత్తం ఉద్యమానికి ఒక విధంగా దారపోసినటువంటి మహిళగా చెప్పవచ్చు. తర్వాత ఇంకా ఈమె ఏంటంటే వినోబా భావే భూదానోద్యమం అందరికీ ఐడియా ఉంటుంది. అయితే ఆ భూదానోద్యమంలో కూడా పాల్గొన్నటువంటి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది ఈమె. కాబట్టి ఇట్లాంటి అంటే ఈ క్రింది ఇట్లా పాల్గొన్న వారెవరు, పాల్గొనని వారెవరు, ఇట్లాంటి అంశాలు కూడా అభ్యర్థులు గుర్తుంచుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఈమె రాసినటువంటి రచనల విషయానికి వస్తే నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రచన. నా జైలు జ్ఞాపకాలు అనుభవాల్లోంచి ఆ లెసన్ కూడా తీసుకోవడం జరిగింది, వాళ్ళకున్నటువంటి ఆ లెసన్. కాబట్టి ఖచ్చితంగా నా జైలు జ్ఞాపకాల అనుభవాలనే ఆత్మకథని ప్రతి ఒక్కరు, అది ఆత్మకథ, ఆ ప్రక్రియ కూడా ఆత్మకథ కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి చెప్పుకోదగినటువంటి ఆధునిక కవి ఎవరు అంటే డాక్టర్ సామల సదాశివ గారు. వీరి గురించి చాలా వరకు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్నాపత్రాలు థియరిటికల్ గా చూస్తే గనక ఎక్కువ శాతం సామల సదాశివ గారి గురించి ప్రస్తావించడం జరుగుతోంది. వారు ఆదిలాబాద్ వాసి. ఆ పరంగా చూసినప్పుడు మనకి టెట్లో కూడా వీరి నుంచి బిట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే వీరి ప్రధానంగా ఏంటంటే వీరి రచనలు ఉర్దూ సాహిత్య చరిత్ర, తర్వాత అంజద్ రుబాయిలు, తర్వాత మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు, ఇలాంటి అనేకమైనటువంటి రచనలు వీరు చేయటం జరిగింది. యాది ప్రధానంగా వీరికి బాగా పేరు తెచ్చినటువంటి రచన. తర్వాత అంజద్ రుబాయిలు కూడా అనువాదం చేస్తాడనమాట. అనువాద రచన పురస్కారాన్ని పొందినటువంటి రచన. కాబట్టి ఈ హిందీ వాణిలో సామల సదాశివ గారికి అనువాద రచనా పురస్కారాన్ని తీసుకొచ్చినటువంటి రచన ఏమిటి అని కూడా అడగడానికి స్కోప్ ఉంది. కాబట్టి అట్లా సామల సదాశివ గారి గురించి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ప్రధానంగా సామల సదాశివ గారి గురించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఆయనకి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్వరలయలు అనే గ్రంథానికి రావడం జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని కూడా, స్వరలయలు అనే గ్రంథం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, అదొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారు వరంగల్ జిల్లా చిన్నగూడూరు ప్రాంతానికి చెందినటువంటి వాసి అన్నమాట. ఈ దాశరథి కృష్ణమాచార్య గురించి మనకు ఏమంటారు, చాలా మందికి దాశరథిగా బాగా తెలుసు. దాశరథి అని చెప్పేసి అందరూ ఎక్కడో చోట ఆయన వింటూ ఉంటాం మనం, ఆయన రాసినటువంటి రచనల గురించి. ఈ మా నిజాం నవాబు జన్మల బూజు అన్నటువంటి గొప్ప కవి దాశరథి. ఆ తర్వాత జైల్లో ఉన్న, అంటే నిజాంతో పోరాడి జైలుకు వెళ్ళినటువంటి త్యాగపురుషుడు. ఆ జైలు గోడలపైన ఆయన రచనలన్నింటినీ రాసినటువంటి, అంటే అంతల్లో ఉన్నటువంటి ఆవేశాన్ని అందరికీ తెలిసే విధంగా చాటి చెప్పినటువంటి కవి దాశరథి. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా అభ్యర్థులు దాశరథికి సంబంధించి ఈ కొటేషన్స్ కానివ్వండి, అంటే మా నిజాం నవాబు జన్మల బూజు అన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఇట్లా అవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నది ఎవరు అన్నా కానీ దాశరథి. ఇట్లాంటి కొన్ని గుర్తుపెట్టుకుంటూనే వారు ప్రధానంగా చేసినటువంటి రచనలన్నీ కూడా చదవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే అగ్నిధార, తర్వాత రుద్రవీణ, తర్వాత మహోంద్రోదయము, పునర్నవము, కవితా పుష్పకము, తిమిరంతో సమరము, అమృతాభిషేకము, ఆలోచన లోచనాలు, తర్వాత ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రచనలు ఆయన చేయడం జరిగింది. ప్రధానంగా ఇంతవరకైనా కనీసం అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒక నాటిక నవమి అని చెప్పేసి అదొకటి కొంచెం ఫేమస్. తర్వాత యాత్రా స్మృతి, ఆయన అది కూడా రాయడం జరిగింది. అది యాత్ర చరిత్ర అన్నమాట మొత్తం, అంటే ఆయన చేసినటువంటి యాత్ర గురించి అందులో వివరించడం జరిగింది. కాబట్టి ఆ యాత్రా స్మృతిని కూడా వారు గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. తర్వాత గాలిబ్ గజల్స్ ఇంకా ఇంపార్టెంట్, దాశరథి కృష్ణమాచార్య గారికి సంబంధించి ఆ గాలిబ్ గజల్స్ ని ఈయన అనువదించడం జరిగిందనమాట. కాబట్టి తెలుగులోకి అవి కూడా గజల్స్ ని అనువదించినటువంటి కవిగా దాశరథి గారిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీరికి వచ్చినటువంటి అవార్డులు 2 అవార్డ్స్ ముఖ్యమైనవి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఈ 2 అవార్డులు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ క్రింది వారిలో మరి అవార్డ్స్ గురించి ఇస్తున్నారు అనుకున్నాం కదా, కాబట్టి ఈ 2 అవార్డ్స్ ఈయనకు రావడం జరిగిందనమాట. కాబట్టి దాశరథి అనగానే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఇవన్నీ. ఆ తర్వాత చూస్తే ఒట్టికోట ఆళ్వార్ స్వామి, వీరు కూడా చాలా ఫేమస్. ఇంకోటి ఏంటంటే నల్లగొండ జిల్లా చెరువు మాదారమే వీరిది. కాబట్టి వీరి గురించి కూడా ముఖ్యంగా తెలంగాణ కవిగా అభ్యర్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒట్టికోట ఆళ్వార్ స్వామి అనగానే మనకి ప్రధానంగా గుర్తుకొచ్చే నవళ్ళు ప్రజల మనిషి, గంగు అనేవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దేశోద్ధారక అనేటువంటి గ్రంథమాలని, అంటే ఆ రోజుల్లో ఏంటంటే తెలంగాణ రైతాంగ పోరాటం జరిగేటువంటి సందర్భంలో ఇక్కడ అసలు ప్రజల్ని బయటికి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు కదా, చాలా రకాల హింసలు అవన్నీ మనకు ఉద్యమ చరిత్రలో మనం చూసుంటాం, తెలుసుకొని ఉన్నాం. అయితే ఇక్కడ ఏందనంటే ఆ ఉద్యమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో
ప్రజలకి విషయాలను తెలపడానికి స్వేచ్ఛాయుతంగా అసలు పుస్తకాలను కూడా ప్రచురించేటువంటి స్వేచ్ఛ గాని, పుస్తకాలు వారు కొనుక్కునేటువంటి స్వేచ్ఛ గాని ఇట్లాంటి ఏవి కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో. అటువంటి స్థితిలో దేశోద్ధారక అనే ఒక గ్రంథమాలని అంటే ఒక గ్రంథాలయాన్ని స్థాపించి ఒక 35 పుస్తకాలని వారే ప్రచురించడం జరిగిందనమాట ఒట్టికోట ఆళ్వార్ స్వామి. అట్లా ఆ పుస్తకాలన్నింటినీ కూడా ప్రజలకు పంచుతూ వారు అంటే ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడం కోసం, వాళ్ళందరూ కూడా తిరగబడడం కోసం, వాళ్ళందరూ వారి హక్కుల కోసం పోరాటం కోసం ఈయన బాగా కృషి చేయడం జరిగింది. అట్లా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా ఈయన నడిపినటువంటి పత్రికలు కూడా తెలంగాణ, తర్వాత గుమాస్తా అని చెప్పేసి ఈ 2 పత్రికలను కూడా వీరు నడపడం జరుగుతుంది. కాబట్టి అవి కూడా వీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. తర్వాత వీరికి సంబంధించి ఒట్టికోట ఆళ్వార్ స్వామికి సంబంధించి ప్రధానమైనటువంటి రచన ఇంకొకటి ఏంటంటే జైలు లోపల. ఈ జైలు లోపల ఈ జైలు అనేది కూడా ఒక కథల సంపుటి ఉంది. ఇక్కడ జైలు లోపలనేమో వీరిది, ఎవరు ఒట్టికోట ఆళ్వార్ స్వామి గారిది. తర్వాత జైలు అనేటువంటిదేమో పొట్లపల్లి రామారావు గారు అని ఉంటారు, వారిది. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, వారు కూడా ఉన్నారు మనకు టెక్స్ట్ బుక్స్ లో. కాబట్టి జైలు లోపల అనే కథల సంపుటి అంటే ఈ అనేకమైనటువంటివి అందులో కథలు ఉంటాయి. చాలా పేరు తెచ్చినటువంటి కథల సంపుటి అన్నమాట. తర్వాత వీరు రాసినటువంటి ఇంకా రామప్ప రభస, తర్వాత తెలంగాణ వ్యాసాలు, ఇవన్నీ కూడా రకరకాల రచనలు వీరు రామప్ప రభస ఇవి రామానుజరావు గారు రాయడం జరిగింది. సరే, వారి గురించి కూడా ప్రస్తావిద్దాం. దేవులపల్లి రామానుజరావు గారు, వీరు వరంగల్ దేశాయిపేట. వీరు చేసినటువంటి రచనలు ఏంటంటే రామప్ప రభస. తర్వాత వ్యాసాలు, తెలంగాణకు సంబంధించిన అనేక వ్యాసాలు చేశారు. ప్రధానంగా దేవులపల్లి రామానుజరావు గారు అనగానే ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమాల్లో బాగా కృషి చేసినటువంటి వ్యక్తిగా మనం వీరిని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వీరు ప్రధానంగా 1946వ సంవత్సరంలో శోభ అనేటువంటి ఒక పత్రికని నడపడము, అది అంటే ప్రారంభించి ఆ శోభ అనే పత్రికని చాలా రోజులు నడపడం కూడా జరిగింది 1946లో దేవులపల్లి రామానుజరావు గారు. ఆ తర్వాత వీరు గోల్కొండ పత్రిక, ఈ గోల్కొండ పత్రిక అనగానే మళ్ళీ మనకు సురవరం ప్రతాప్ రెడ్డి గారు గుర్తొస్తారు. ఆ గోల్కొండ పత్రికను కూడా వీరు కొంతకాలం అంటే మన దేవులపల్లి రామానుజరావు గారు కూడా కొంతకాలం దానికి సంపాదకత్వం వహిస్తూ నడపడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా వీరి గురించి ప్రస్తావిస్తూ సురవరం గారి గురించి కూడా ప్రస్తావన వచ్చింది కాబట్టి వారు కూడా ఒక విఐపి కవినే, వారి గురించి కూడా చర్చిద్దాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వీరి రచనలు కనుక చూస్తే ఒకసారి లిస్ట్: పచ్చతోరణము, తర్వాత తెనుగు సాహితీ, తర్వాత సారస్వత నవనీతము, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు, ఇవన్నీ కూడా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రచనలు. ఒకసారి చూస్తే పచ్చతోరణము, తర్వాత సారస్వత నవనీతము, తెనుగు సాహితీ, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయ ఉద్యమాలు. తర్వాత వీరి ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఆత్మకథ, 70 సంవత్సరాల జ్ఞాపకాలు అని చెప్పేసి వీరు ఆత్మకథని అంటే వారి స్వీయ చరిత్రని రాయటం జరిగింది. అదొకటి బాగా ఇంపార్టెంట్. తర్వాత సురవరం గారి గురించి అన్నాం కదా, సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ కవుల సంచిక అని ఆ రోజుల్లో ఏంటంటే అంటే నైజాం నవాబు ఆ టైంలో తెలంగాణలో కవులే లేరు, అంటే మేము లేకపోతే ఇంకా కవులే లేరు అనేటువంటి సందర్భం ఉండేది. అటువంటి స్థితిలో మా తెలంగాణలో కవులకేం కొదవలేదు అని చాటి చెప్పడం కోసము దాదాపు 380 ఎబో కవులతో ఆయన ఈ కవుల సంచిక రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అది గోల్కొండ కవుల సంచిక 1934 ఆ టైంలో రిలీజ్ చేస్తారు. తర్వాత ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని కూడా వారి ఫేమస్ గ్రంథం. రైట్ మేడం, మనకు ఆల్మోస్ట్ టైం అయిపోయింది మేడం. చాలా మంది కవులు ఉన్నారు, చాలా మంది రచయితలు. లాస్ట్ 1 minute లో అసలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా చదువుకోమని చెప్తారు టెట్ అభ్యర్థులు? ఓకే అండి, ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మనం చాలా వరకు అయితే కొంతమంది గురించే చెప్పామని చెప్పాలి, ఎందుకంటే మనకున్నటువంటి సమయం తక్కువ కాబట్టి మనకున్నటువంటి సమయంలో మెయిన్ గా అంటే ఎక్కువగా ఇంపార్టెంట్ ఉన్నటువంటి కవుల గురించి ఇప్పుడు ప్రస్తావించాము. అయితే ఇంకా ఏంటంటే మీరు శతక సాహిత్యం, ఇక్కడ శతక కవులు కూడా ప్రతి క్లాస్ లో ఒక లెసన్ ఉంది. ఆ లెసన్ లో మళ్ళీ మనకు ఒక దగ్గర 7-8 నుంచి 10 వరకు కూడా కవులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా అంటే ఏ కవి ఏ శతకాన్ని రాశారు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ శతకం అయితే శివతత్వ సారం అని, తర్వాత వృషాధిప శతకం అన్ని పూర్తిగా శతక లక్షణాలు ఉన్నటువంటిది అయితే పాల్కురికి రాసిన వృషాధిప శతకం అని, ఇట్లా శతకాలన్నీ కూడా ఒకసారి చదవండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అభ్యర్థులు ప్రధానంగా 2 రోజులే సమయం ఉంది కాబట్టి తెలుగుని ఇంతవరకు చదివిన వాళ్ళైతే ఒకసారి చూసుకోండి.
ఎందుకంటే ఎంతసేపటికి చాలా వరకు అభ్యర్థులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి కావాల్సినటువంటి విషయాల్ని వాళ్ళు అంటే ఆప్షనల్స్ సోషల్ అయితే సోషల్, మ్యాథ్స్, సైన్స్ ఇట్లాగే చదువుతూ ఉంటారు కానీ లేకపోతే సైకాలజీ తెలుగే కదా అని తీసేస్తారు. కాకపోతే తెలుగుని కాస్త మీరు ఆసక్తిగా చదివితే గనక మీకు మనందరికీ మాతృభాష కాబట్టి తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ మార్కులు దాంట్లో మనం స్కోర్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడికి మీరు వెళ్ళినప్పుడు బిట్స్ అన్ని కూడా ఎక్కడా కూడా ఫస్ట్ కంటిన్యూషన్ గా చేస్తే బాగుంటది. చాలా మంది ఏం చేస్తారంటే మధ్యలో వదిలేస్తూ వెళ్తారు. అట్లా వదిలేసినప్పుడు ఏం చేయాలంటే ఆ బిట్ చూసుకోకుండా బబుల్స్ నింపేటప్పుడు మళ్ళీ జిగ్జాగ్గా పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి పొరపాట్లు చేసుకోకుండా ఉన్నటువంటి సమయాన్ని ఈ 2 రోజుల సమయాన్ని చక్కగా వినియోగించుకొని అందరూ కూడా మంచి మార్కులతో మళ్ళీ ఏమంటారు డిఎస్సికి అపియర్ కావాలని చెప్పేసి కోరుకుంటూ ముందుగా అందరికీ టెట్ అభ్యర్థులందరికీ అభినందనలు తెలుపుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే. ఇది తెలంగాణ కవులు రచయితలు అలాగే మిగతా కవులు రచనల గురించి తెలుసుకుందాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన టీవీ. ఓకే.